హై ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో వైరింగ్ అయితే చేస్తున్నాము. ఇది పార్ట్ 3 వీడియో, ఓకేనా. పార్ట్ 2 వీడియో, పార్ట్ 1 వీడియో అయితే నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి అవి చూడకపోతే, ఓకేనా. ఇందులో మనకు జంక్షన్ బాక్స్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ జంక్షన్ బాక్స్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో డి బాక్స్ నుంచి డ్రాప్ అయితే ఇక్కడికి వస్తుంది. అందులో నుంచి మనం స్ప్రింగ్ అయితే వేసాము, ఓకేనా. మీరు చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ డ్రాప్ నుంచి ఇక్కడ సైడ్ జంక్షన్ బాక్స్కు లింక్ అయితే కలిపాము అన్నమాట. జంక్షన్ బాక్స్ ఆర్పర్ అయితే కొట్టాం కదా, అది మాస్టర్ బెడ్రూమ్ జంక్షన్ బాక్స్కు లింక్ అయి ఉంటుంది అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఈ డి బాక్స్ నుంచి ఒక డ్రాప్ అన్నమాట. ఇక్కడ మనకు బెండ్ అయితే లాటడం జరిగింది. మనకు పిఓపి పట్టి కూడా అక్కడ పైప్ దగ్గర దాకా వచ్చింది, కానీ అది బ్లాక్ అయితే కాలేదు, ఓకేనా ఫ్రెండ్స్. మనం చూసుకోవాలి ఎక్కడ వచ్చింది అనేది డ్రాప్, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ 12 మార్లర్, ఇక్కడ 8 మార్లర్. ఇందులో మనకు ఏసీ పాయింట్ 2.5 వేసాము, అలాగే 2.5 న్యూట్రల్, 1.0 ఎర్తింగ్, అలాగే 2 లైట్ ప్యాన్లకు సంబంధించి 1.0 వేసాము అనమాట, ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు, మనకు పిఓ పట్టి కానకుండా మనం వైరింగ్ అయితే చేస్తున్నాము. ఈ ఎల్లో వైర్స్ అనేవి మనకు 1.0 అనమాట, ఇవి లైట్ ప్యాంట్స్ కోసం, ఓకేనా. న్యూట్రల్ అనేది ఏసీ 2 మోడల్ దగ్గర నుంచి లూపింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది, ఓకే ఫ్రెండ్స్. మనం వైరింగ్ చేసేటప్పుడు వైర్ అనేది రిగ్గులు పోకుండా కరెక్ట్గా అయితే చూసుకోవాలి. ఇక్కడ మనకు ఏసీ పాయింట్, అలాగే ఒక 2 లైట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 1.0 ఎల్లోలో అయితే వాడుతున్నాను, ఓకే ఫ్రెండ్స్. అదైతే వేసాము. ఇక్కడ బాత్రూమ్కి సంబంధించి ఒక ఫేజ్ 2.5, ఓకేనా. మళ్ళీ దానికి న్యూట్రల్ కావాలి కాబట్టి 2.5 న్యూట్రల్ అయితే వేయాలి. మనం ఫేజ్ ఏదైతే వేస్తామో సేమ్ అదే గేజు మనం న్యూట్రల్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇవి 2 పిఓపికి సంబంధించిన లైట్ ఆఫ్స్ అన్నమాట, 1.0 ఒక న్యూట్రల్, అలాగే ఇది ఇంకొక లైట్కి సంబంధించిన న్యూట్రల్ అన్నమాట, ఓకేనా. ఇది మనకు లైట్ పాయింట్కి సంబంధించిన న్యూట్రల్, ఇది ఫ్యాన్ ఆఫ్ రెడ్, దానికి సంబంధించి ఒక న్యూట్రల్ అన్నమాట, ఓకేనా. ఇది మనకు ఇన్వర్టర్ వైరు, ఓకేనా. బాత్రూమ్ దగ్గర మనకు స్విచ్ బోర్డ్ అయితే పెట్టాలి. అది ఫస్ట్ సైడ్ పైప్ చేసినప్పుడు అది చేయలేము అన్నమాట, గోడ అయితే కట్టలేదు, అందుకే సైడ్ పైప్ అయితే చేయలేము, ఓకేనా ఫ్రెండ్స్. దానికైతే వైరింగ్ అయితే వేస్తున్నాము, దానికి సైడ్ పైపు తర్వాత చేస్తాము, ఓకే ఫ్రెండ్స్. ఈ ఎల్లో వైర్స్ అలాగే ఏసీ వైర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు 12 మార్లర్ మెటల్ బాక్స్లకు అయితే రావాలన్నమాట, అర్థమైందా. ఇక్కడ చూస్తారు కదా, ఈ విధంగానైతే మనం లాగేసాము టోటల్గా. మీకు ఆ లెంత్ అయితే ఎక్కువ అవుతుంది, అందుకే లాగేసిన తర్వాత మీకు అయితే చూపించాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి మనకు మెయిన్ లైన్స్, ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మెయిన్ లైన్స్ అవి. అందులో మనకు 2.5 రెడ్, బ్లాక్, ఎర్తింగ్, ఇన్వర్టర్ అయితే ఉంటుంది, ఓకే ఫ్రెండ్స్. రైట్ సైడ్లో ఉన్న మనకు ఆఫ్లు అన్నమాట, లైట్స్ ఆఫ్, అలాగే ఏసీ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి అందులో, ఓకేనా. ఇది జంక్షన్ బాక్స్ ఇప్పుడు చూపించాను చూడండి, ఇది 2 మార్లర్ ఏసీ బాక్స్ అన్నమాట ఇది, ఓకేనా. ఏసీకి సంబంధించింది. ఇవి వచ్చేసి మనకు ఏసీకి అయితే వెళ్తాయి, ఫేజ్, న్యూట్రల్, ఎర్తింగ్ అన్నమాట, ఓకేనా. ఈ రెండేమో లైట్ ప్యాంట్స్, ఓకేనా. ఇక్కడనే జంక్షన్ బాక్స్ దగ్గర మనం ఇక్కడైతే వేసుకోవాలి. మనం ఇక్కడ బెండ్ నుంచి లెవెల్ చూసుకొని కరెక్ట్గా అయితే కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇక్కడ చూస్తారు కదా, ఈ జంక్షన్ బాక్స్లో మనం 1.0 ఎల్లోలో అయితే వేసాము, అలాగే ఒక న్యూట్రల్ అనేది, ఈ న్యూట్రల్ ఉంది కదా 1.0 బ్లాక్, ఈ న్యూట్రల్ అనేది లైట్ షాప్కు సంబంధించి ఇక్కడ 2 మోడల్ నుంచి 2.5 న్యూట్రల్కి అయితే మనం లూపింగ్ అయితే చేయాలన్నమాట, ఓకేనా. సాకెట్లో మనం ఇవి 2 వైర్లు స్లీవ్ తీసుకొని న్యూట్రల్ టర్మినల్లో పెట్టేస్తే సరిపోతుంది. ఆ న్యూట్రల్ అనేది మనకు లైట్ ప్యాంట్స్కి అయితే వస్తుందన్నమాట, అర్థమైందా. ఆ విధంగా షార్ట్ కట్లు అయితే చేసేసాము, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ పైప్ ఉంది కదా, ఆ పైప్ అనేది బాత్రూమ్ దగ్గర గోడ ఉంది కదా, 4 ఇంచ్ గోడ, ఆ గోడ కోలు కొట్టి దీనికి బాత్రూమ్కి సంబంధించి మెయిన్ లైన్స్ అయితే వేసామన్నమాట, ఓకేనా. ఇది మనం సైడ్ పైప్ చేసినప్పుడు ఈ గోడ అయితే కట్టలేరు బాత్రూమ్కి సంబంధించి, అందుకే మనం వేయలేమన్నమాట వైరింగ్, ఓకేనా. మనం జంక్షన్ బాక్స్లో అయితే అలాగే 6 మోడల్ బాక్స్ అనేది పెట్టలేము, అర్థమైందా. అందుకే మనం ఈ విధంగా ఓపెన్గా కొట్టుకొని వైర్ అయితే ఫస్ట్ లాగడం అయితే జరుగుతుంది, ఎందుకంటే మనకు పిఓపి చేసిన తర్వాత మళ్ళీ మనం వైర్ గుంజడానికి కుదరదు కాబట్టి ఇప్పుడే వైర్ గుంజ అయితే పెట్టుకున్నాము, ఓకేనా. ఇందులో మనకు 2.5 రెడ్, 2.5 బ్లాక్, 1.5 ఇన్వర్టర్ అయితే మనం చేస్తున్నాము, ఓకేనా. ఇప్పుడు పిఓపి అయితే వేయాలి కాబట్టి లైట్, ఇది మనకు ఆర్డినరీ 4-వే జంక్షన్ బాక్స్, ఓకేనా. ఇవి ఆర్డినరీ పైపులు, పీవీసీ పైపులు, సుధాకర్ కంపెనీ 1.0, ఓకే. ఇవే మనము లైట్లకు సంబంధించి, పిఓపి లైట్లకు సంబంధించి పైపులు అయితే వాడతాము, అలాగే ఒక జంక్షన్ బాక్స్ అనమాట, అర్థమైందా. 4-వే జంక్షన్ బాక్స్, అది 3x4 ఆర్డినరీ అన్నమాట, కొంచెం చారణ అంటారు కదా, చారణ అన్నట్టు,
ఓకేనా. ఇప్పుడు మనం పిఓపి అయితే మనం వేయాల్సి ఉంటుంది లైట్ ప్యాంట్స్. ఇందులో నాకు మాస్టర్ బెడ్రూమ్లో 5 లైట్ ప్యాంట్స్ అయితే ఉన్నాయి. రూఫ్ లైట్ అయితే లేదు. ఓకేనా. రూఫ్ లైట్ అయితే వద్దన్నారు, అందుకే రూఫ్ లైట్ అయితే వేస్తలేము. ఓకే, ఫస్ట్ మనకు జంక్షన్ బాక్స్కి అయితే పైన హోల్ అయితే ఇచ్చేసాను, ఎందుకంటే వైర్లు అందులో నుంచి తీసుకొని పైప్ల నుంచి అయితే మనం బయటకైతే వేయాలన్నమాట. లైట్ ప్యాంట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది చూసుకొని అక్కడైతే వేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ లైట్లకు సంబంధించి ఫోటో అయితే పెడతాను. ఇందులో మనకు రూఫ్ లైట్ అయితే లేదు, మీరు చూడాలి ఒకసారి. ఓకేనా, ఫోటో అయితే సైడ్కి అయితే పెడతాను. దానికి సంబంధించి దీనికి పైపులు అయితే వేస్తున్నాను అనమాట. అర్థమైందా? ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని లెవెల్ అయితే చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నాకు సులువుగానే తెగుతాయి ఇవి, ఎందుకంటే ఆర్డినరీ పైపులు కాబట్టి కొంచెం గేజ్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఈ విధంగా 4 మూలల 4 లైట్ ప్యాంట్స్ వచ్చే విధంగా మనము జంక్షన్ బాక్స్ పెట్టుకొని ఆ జంక్షన్ బాక్స్కు ఈ పైపులు అనేది వేసుకోవాలన్నమాట. అర్థమైందా? బిగించుకోవాలి. ఇక బిగించుకున్న తర్వాత ఇంకొక పైప్ అనేది ఇంకొక మనకు జంక్షన్ బాక్స్ 4 మూలలు ఉంటాయి కదా, ఇంకొక మూలకు బిగించుకోవాలన్నమాట. ఎక్కడ సైడ్ వస్తే అక్కడ సైడు మనం పైప్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, 4 మూలలు వచ్చే విధంగా మనం పైపులు అయితే కట్ చేసుకొని అందులో పెట్టేయాలన్నమాట జంక్షన్ బాక్స్లో. ఇక్కడ చూస్తారు కదా, మనకు ఎక్కడ వస్తున్నాయని మ్యాప్లోనే ఉంటుంది. ఆ మ్యాప్లో చూసుకుంటూ మనం పైపులు అయితే వేసేయాలి. చూస్తారు కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంకొక పైప్ అయితే కట్ చేశాను. ఇప్పుడు చేసిన పైప్ అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పొడవు ఎక్కువ ఉంది కదా, అందుకని ఎక్కువ కట్ చేశాను అన్నమాట. అర్థమైందా? ఈ విధంగా ఇంకొక వేలో మనం జంక్షన్ బాక్స్ వేలో పెట్టేయాలన్నమాట పైపు. కొందరు ఫ్లెక్సిబుల్ పైప్ అయితే వేస్తారు, ఫ్లెక్సిబుల్ పైపు డైరెక్ట్గా అందులో వైర్ వేసేసి వేస్తారు. నేనైతే ఈ పైపులు అయితే వేస్తాను అన్నమాట. అర్థమైందా? నేను నేర్చుకున్న విధంగా నేను పైపులు అయితే వేస్తాను. నేను నేర్చుకున్నప్పుడు ఈ పైపులే ఉన్నాయి కాబట్టి ఈ పైపులు వేసే విధంగా నేను వైరింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఫ్లెక్సిబుల్ పైప్ వేయాలనుకుంటే ఫ్లెక్సిబుల్ పైపుతో వేసుకోవచ్చు. ఓకేనా, మీకు మీ సులువుని బట్టి మీకు ఏది షార్ట్ కట్ అనిపిస్తే ఆ షార్ట్ కట్ వాడుకోవాలన్నమాట. ఓకేనా, వైరింగ్ చేసేటప్పుడు మనం పిఓపి లైట్లను బట్టి మనం ఈ పైపులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, 2 స్టీల్ పట్టీలలో మనకు లైట్ పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడనే మనం పైప్ అయితే వేసుకొని అందులోనే మనం లైట్కు సంబంధించిన వైర్ అయితే వేయాలి. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఈ పైపులు ఊడిపోకుండా నేనైతే టేప్ అయితే వేస్తున్నాను, ఇన్సులేషన్ టేపు. ఓకేనా, ఎందుకంటే పిఓపి షీట్లు కింద పెట్టేటప్పుడు ఈ పైపులు అనేది అటు ఇటు జరిగిపోతాయి అన్నమాట. అర్థమైందా? అందుకని ఈ విధంగా టేప్ అయితే వేస్తున్నాను. బైండింగ్ వైర్తో కడతారు కొందరు, బైండింగ్ వైర్తో కట్టుకోవచ్చు. నేనైతే టేప్ అయితే వేస్తున్నాను అనమాట. మీ దగ్గర కింద మీకు బైండింగ్ వైర్లు గిన ఉంటే బైండింగ్ వైర్ కూడా కట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, పైపులు అయితే మనకు అదే పొజిషన్లో ఉండాలన్నమాట, పక్కకి గిన జరగద్దు. ఎందుకంటే మనకు పక్క గిన జరిగితే ఆ వైర్లు అనేవి మనకు స్టీల్ పట్టీల కింద ఇరికిపోయి ఉంటాయి అన్నమాట. అర్థమైందా? కరెక్ట్గా అయితే చూసుకొని మనం వైరింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 2 బ్లూ వైర్లు ఉన్నాయి చూడండి, ఇవి మనకు లైట్కు సంబంధించిన పాయింట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్లు అందులో మనకు రెడ్ వైర్ వచ్చేసి మనకు ఫ్యాన్ ఆఫ్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీకు స్పీడ్ మోషన్లో చూడొచ్చు. ఇది టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి టైం ల్యాప్స్లో మీకు వీడియో అయితే చెప్తున్నాను. ఓకే, మీరు వీడియోలో అయితే చూడొచ్చు వైరింగ్ ఏ విధంగా వేస్తున్నాను అనేది. పిఓపిలో ఫస్ట్ ఒక సైడ్ అయితే వేస్తున్నాను. మనం న్యూట్రల్ అయితే కంపల్సరీగా వేయాలి, న్యూట్రల్ అయితే మర్చిపోకూడదు. ప్రతి ఒక్క లైట్కి అయితే మనం న్యూట్రల్ అయితే వేసుకోవాలి జాయింట్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ లూపింగ్ తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేస్తున్నాను. ఓకేనా, ఇందులో మనకు ఒక్కొక్క హాఫ్ ఎందుకు వేసామంటే 2 లైట్లకు ఒక స్విచ్ కంట్రోల్ వచ్చే విధంగా నేను వైరింగ్ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒక లైట్కు ఒక స్విచ్ వచ్చే విధంగా వైరింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే 2 లైట్లకు ఒక స్విచ్ కంట్రోల్ అయితే ఇస్తున్నాను అన్నమాట. ఓకేనా, ఇంకొక లైట్కు సపరేట్ లైట్కు ఒక స్విచ్ కంట్రోల్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు నేను ప్రతి ఒక్క దానికి న్యూట్రల్ అయితే లూపింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కంపల్సరీగా న్యూట్రల్ అయితే వేసుకొని, ఎందుకంటే లేకపోతే మనం పిఓపి చేసిన తర్వాత వేసుకోవాలంటే న్యూట్రల్ మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కరెక్ట్గా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది లాంగ్ ఉంటుంది ఒకటి మనకు లైటు బాత్రూమ్ కారిడార్లో ముంగట, అందుకే లాంగ్ పైప్ పెట్టేసి నేను వైరింగ్ అయితే చేసేసాను అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు టేప్ వేస్తున్నాను చూడండి, ఇది ఫ్యాన్ ఆఫ్ అన్నమాట. ఓకేనా, ఇక్కడైతే అయిపోయింది టోటల్గా. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు నేను ఏ విధంగా వేసానని. ఇది మనకు ఫ్యాన్ ఆఫ్.
ఓకేనా. ఆఫ్ అంటే పాయింట్ మీరు ఏదైనా అనుకోవచ్చు, లైట్ ఆఫ్, ఫ్యాన్ ఆఫ్ అట్లా అనుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇదైతే పిఓపి అయితే అయిపోయింది. పైన చూడొచ్చు మనకు డిబాక్స్ నుంచి వైర్లు అయితే దీనికి లాగడం జరిగింది. ఇక్కడ ఒక లైట్ పాయింట్ వస్తుంది అనమాట. దీనికి లూపింగ్ ఇచ్చేసి మనం పైప్ అయితే వేసాము. ఓకేనా. ఇక్కడ బాత్రూమ్ గోడ దగ్గర కూడా ఒక లైట్ పాయింట్ అయితే ఇచ్చేసాము అనమాట. ఇదంతా మనకు 1.0 వేసామన్నమాట. ఓకేనా. ఇక్కడ కూడా స్ట్రేట్ అయితే ఒక లైట్ అయితే చూడొచ్చు, లైట్ పాయింట్. మనకు ఫీటు 1 మీటర్ వరకు అయితే మనకు వైర్ అయితే ఉంచుకోవాలి. ఓకేనా. లేకపోతే ఫీట్‌న్నర వరకు అయితే ఉంచుకోవాలి వైరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఎక్కువ ఉంచుకుంటే మనకు అప్పటికి మనకి ఈజీగా దొరుకుతాయి వైర్లు. అర్థమైందా. ఇక్కడ మనకు బాత్రూమ్ ముంగట అక్కడ ఒక లైట్ పాయింట్ అనమాట. దానికి ఒక్కదానికి ఒక స్విచ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇంకొక 8 మాడ్లర్కు సంబంధించి 2 వే దానికి మనకు మెయిన్ కలెక్షన్ కోసం మెయిన్ వైర్ అయితే లాగడం జరుగుతుంది. అందులో 1.0 అయితే వేశాను. ఈ ఎల్లో వైర్స్ వచ్చేసి మనకు 2 వే వైర్లు. కొంచెం లెంత్ అయితే ఎక్కువ పెట్టుకొని ఈ రెండింటికి మనకు ఇన్సులేషన్ టేప్ అయితే వేసుకోవాలి. ఓకేనా. మనం స్విచ్ గిన్నె పెట్టేటప్పుడు ఈ టేప్ ఉన్న దగ్గర 2 వైర్లు అనేవి 2 వే వైర్స్ అని మనం గుర్తుంచుకొని 2 వే స్విచ్లకు కనెక్షన్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. అర్థమైందా. మనకి ఈ 2 వే స్విచ్లకు సంబంధించి ఈ 1.0 వైర్ అయితే వేసాము. ఓకేనా. ఇది ఫ్యాన్కి సంబంధించి 2 వే స్విచ్ ఉంది అన్నమాట. ఓకేనా. ఎల్లో వైర్ అనేది ఈ విధంగా మనం మెజర్మెంట్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ బ్లూ వైర్ వచ్చేసి ఒక లైట్ పాయింట్. ఇంకా చిల్లర్ మీటింగ్కి సంబంధించి ఇంకొక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. వీడియో వస్తే లైక్ చేయండి, ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.